సినిమాకి సాహిత్యానికి పాత, చిత్ర పరిశ్రమకి కొత్త అయినటువంటి చేంబోలు సీతారామశాస్త్రి గారికి అవకాశం ఇచ్చి ఒక పాట మంచి సాహిత్యం మీద మాత్రమే రాసేది. అంటే ఏ హీరోను బ్యాక్గ్రౌండ్లో అలా ఎన్టీఆర్ గారు, కృష్ణ అట్లా ఎవరిని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోకుండా ఒక పాట రాయండి సాహిత్యం మీద అని చెప్పారన్నమాట. అయితే సీతారామశాస్త్రి గారు కూడా తనకు ఇష్టమైనటువంటి ఓంకారం మీద విధాతకు ఆయన రాశారు పాట. తర్వాత ఆ సినిమాకి రాశారు. ఆ సినిమాని పేరే తను ఇంటి పేరుగా మార్చుకున్నారు. చేంబోలు సీతారామశాస్త్రి గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారుగా అయ్యారు. ఈ పాటకు కూడా ఆయన నంది అవార్డు గెలుచుకున్నారు. అయితే ఆ పాట నేను అనుకున్నా, యాక్చువల్గా మా వారు ఈ పాట చెప్పు అంటే ఏముందిలే విధాత తరపున ప్రభావించింది సింపుల్ పాట అనుకున్నాను. కానీ ఆ పాట గురించి చూసి గూగుల్ కొట్టి రోజు చూస్తుంటే ఎంత కష్టమో క్లిష్టతరమైన పాట అని నాకు, అంటే అందుకే ఇప్పటికి కూడా అంత పర్ఫెక్ట్ అయితే కాదు, కానీ అసలు చాలా ఆలోచించి చూస్తే మంచి అర్థము, లోతైన అర్థం ఉంది. ఆ పాట కొంచెం వినిపిస్తాను. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం, కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. ఆ ఓంకారం విధాత తలుపులోంచి పుట్టి ప్రాణనాళ్ళకు అన్నిటికీ ఓంకారమే మూలం. ఈ విశ్వమంతా ఆ ఊ మా అనే ఓంకారంతో మొదలవుతుంది. అట్లాగే అదే మృదంగధ్వానము ఎదకనుమలలో, తన హృదయ కనుమలలో అది ఆ ఓంకారం విరించి విపంచి బ్రహ్మవీణగానం ఓంకారంగా ప్రతిధ్వనిస్తుంది. దాన్ని ఎలా పోల్చారంటే సరసస్వర సురజరీ గమనమో సామవేద సారమిది, సరసస్వర సురజరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. బ్రహ్మనై ఈ కవిత రాశాను, అలాగే వీణనై ఈ గానాన్ని వినిపించాను అని ఎంత అందంగా చెప్పారో. అలాగే సూర్యోదయము సూర్యకిరణాలు అదంతా కూడా ఎలా ప్రకృతి పరవశిస్తుంది పొద్దునే శుభోదయం ఉషోదయం వేళ. ప్రాప్తిశవీనియ పైన దినకరమయూఖతంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. తూర్పు దిక్కు వీణ మీద సూర్యకిరణాలు మోగించి పక్షుల గుంపులు గగనపు వేదిక వంటి నీలాకాశంలో పలికిన కిలకిలా స్వరజతులు, అంటే సంగీతంలో స్వరజతులు అని ఉంటాయి, అంత ఇది కాదు కానీ స్వరాలు జతులుగా వస్తుంది. అదే ఈ ప్రపంచానికి శ్రీకారం, విశ్వకావ్యానికి ఇది భాష్యం. అలా విరించినై రచించాను ఈ కవిత, అలాగే విపంచినై వీణని వినిపించాను ఈ గీతం.
అలాగే ప్రతి శిశు గళంలో కూడా పుట్టినప్పుడు ప్రతి శిశు గొంతులో కూడా ఓంకారం ఓం అనేవాడు. పిల్లలు ఏడ్చింది కూడా జీవననాదతరంగం. అది అనాది నుంచి పాత రోజుల నుంచి వస్తుంది. అది ఒక మృదంగ లబ్డబ్ లబ్డబ్ అనే మృదంగ ధ్వానంలాగా అది వినిపిస్తూ ఉంటుంది. ఇది అనాది రాగం ఎప్పటి నుంచో వస్తుంది. అనంత జీవన వాహిని. ఇది సాగిన సృష్టి విలాసం. ఇదే కదా సృష్టి. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాదతరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగం, అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముని విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై విలిపించి తిని ఈ గీతం. అందులో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఎలా అని దీంట్లో రాశారు, ఫీల్ అయి రాశారు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం, సరసస్వర సురజరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కవితా గీతంగా. ఈ సినిమాకు ఆయన నంది అనుకున్న తర్వాత వరుసగా జైత్రయాత్రగా 11 నందులు అందుకున్నారు. ఇది యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూసి రాసి చెప్పాను.